So roughly we are spending nearly 1,38,000 crores for importing nearly 60 started national mission on edible oil. These are varieties. Swarna is recommended for Andhra Pradesh and Telangana, and gold is located for Tamil Nadu. And అంటే రైతులు ఫీల్డ్లో మేము డెవలప్ చేసి రైతుల ఫీల్డ్లో పెట్టున్నాం. 31 హెక్టేర్స్లో ఉంది ఇప్పుడు. 31 హెక్టేర్స్లో ఉంది రైతులు దీనికి. సో అవేంటంటే హైట్ తక్కువ ఉంది అండ్ ఈల్డ్ కూడా ఎక్కువ ఉంది. 6 tons దాకా వస్తూ ఉంది. ఈ హైట్ కూడా 30 సెంటీమీటర్ కన్నా తక్కువ ఉంది. సో అది మనకి ఆయిల్ పామ్లో ఏమవుతుందంటే చాలా లీవ్స్ అండ్ ఇది వచ్చేస్తుంది. సో దానికి రీసైక్లింగ్ ఎలా చేయాలి అని అర్థం మామూలుగా చేస్తారు. మిల్లీపీడ్స్ అనేది యూజ్ చేయొచ్చు అనేసి అండ్ దెన్ డీకంపోజర్స్ కూడా కనిపెట్టాము ఏవి డీకంపోజ్ చేయొచ్చు అని. దానివల్ల ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ డేస్ ఆల్సో 35 days ఇట్ రెడ్యూసెస్ ఆ డీకంపోజ్డ్ ప్రోడక్ట్ కోసం. నెక్స్ట్ యాప్ తీసుకొచ్చారు. సక్సెస్ఫుల్ స్టోరీ కింద ఏ రైతుకి పెట్టించారు? ఎక్కడ? అది చెల్లచింతలపూడి అండ్ మకిన్వారిగూడెంలో అక్కడ 20 farmersకి ఇచ్చాము. దెన్ మన ప్రసాద్ గారే చూస్తున్నారు. ఫార్మర్స్ ఫస్ట్ అనేసి ఒక ప్రోగ్రామ్ ఉంది, దాంట్లో చేస్తున్నాము. టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు త్రూఅవుట్ ఇండియా ఒక 6,000 నుంచి 8,000 వరకు మొబైల్ యాప్స్ ప్రతి సంవత్సరం డౌన్లోడ్ చేసుకున్నాం. అవును, కరెక్టే సార్. ఇప్పుడు మీరు చలచంద్రపూడిలో పెట్టారు. చలచంద్రపూడిలో పెట్టిందే అది సక్సెస్ఫుల్ స్టోరీ కింద ఎవరికి తెలియపరిచారు? ఆ ఊర్లో ఉన్న రైతులను పిలిచి మీటింగ్ పెట్టారా? వాళ్ళతో కలిసారా ఎవరన్నా? మీరు పెట్టుకుని మీరేదో ఇప్పుడు మా ఎంపీ గారికి అడిగారు కాబట్టి రీసెర్చ్ సెంటర్ విజిట్ చేశారు కాబట్టి చెప్తున్నారు తప్ప, మీరు మా రైతులను ఇన్వాల్వ్మెంట్ చేసి ప్రజాప్రతినిధుల్ని ఇన్వాల్వ్ చేసి మీరు దాన్ని మోటివేషన్ తీసుకొస్తే ఉపయోగపడదు తప్ప, మీరు చేసిన ఉపయోగం లీవ్స్ అవన్నీ కూడా 35 daysలో మొత్తం డికంపోజ్ అయిపోద్దని అని చెప్పారు. ఆయన రామచంద్రుడి గారు చేశారు. ఎక్కడ? అవును, మీరు చేస్తున్నారు సార్. మీరు రైతులు పలానా విధంగా ఇప్పుడు ఆయన ఉన్నాడు, ఆయన యాక్టివ్ ఫార్మరు అసోసియేషన్ అంటాడు, గ్రేట్లు అంటాడు, అత్తమానం గొడవ పెడతా ఉంటాడు. అటువంటి వాళ్ళు పెట్టి తిప్పాలి కదా, మీరు మాట్లాడించాలి కదా. మీరు ఇంకోటి ఏంటంటే సార్, మీరు ముఖ్యంగా ఈ యొక్క నరికేసిన తర్వాత ఈ ఆకుల్ని మనం డీకంపోజ్ చేయడం అనేది పెద్ద ప్రాబ్లంగా ఉంది. దానికి ఏదో ట్రాక్టర్ పెట్టారు, కొత్తగా టెక్నాలజీ వచ్చింది, ఆ ట్రాక్టర్తో కొడుతున్నాం. ఏ కొట్టినా అది ఇప్పుడు ఇక్కడ హెచ్పిసిఎల్ వాళ్ళు మన దెందులూరులోనే ఒక ప్లాంట్ పెట్టారు. ఒకటి ఏంటి, దాని నుంచి గ్యాస్ తీయటం, వరిగడ్డ నుండి ప్లస్ ఫర్టిలైజర్ తయారు చేయటం. 300 కోట్ల ఇన్వెస్ట్మెంట్తో పెట్టారు. మొన్న లాంచ్ చేశారు, వర్క్ స్టార్ట్ చేశారు. దానిలో మా పామాయిల్ మట్టలు ఎందుకు వాడకూడదని వాళ్ళని అడిగాను నేను. ఈ లీవ్స్ అన్నీ కనుక మనం వాళ్ళు కొనుక్కుని వరిగడ్డి వాడతానంటున్నారు వాళ్ళు. అసలే పశుగ్రాసం తగ్గిపోయింది, ఆ వరిగడ్డి వాడితే ఈ గేదెలన్నీ ఆవులన్నీ ఏడుస్తాయి. ఇది ఎందుకు పోయింది కాకుండా పామాయిల్ మట్టలు మిగిలిపోతున్నాయి. కాబట్టి ఇదేమైనా మీరు వాళ్ళకి పనికొచ్చేటట్టుగా ఇదేమైనా పనికి వస్తుందా మీరు చెప్పాలి. సైంటిస్టులుగా రీసెర్చ్ చేసేది మీరు కాబట్టి ఇటు రైతాంగానికి మాకు వేస్ట్ అవ్వకుండా ఉంటుంది, మాకు అడ్డం లేకుండా పోద్ది, మాకు ఇన్కమ్ వస్తుంది. దాని మీద మీరు వాళ్ళతో మీరు డిస్కస్ చేయాలి. హెచ్పిసిఎల్ వాళ్ళతో వాళ్ళ ఫార్ములా ఏముంది, దానికి ఏమైనా ఇప్పుడు ఎండుగడ్డి అయినా ఏదైనా ఇదే కదా ఇది. కానీ ఎక్కడ ఒకరి తోటలో కూడా, నేను చాలామంది తోటలో చూస్తూ ఉంటాను వెళ్ళి, ఎవరి తోటలో కూడా ఇంప్లిమెంటేషన్ లేదు ఏది. ఓకే, ఇక్కడ మా దగ్గర ఉంది రీసెర్చ్ సెంటర్ అని మేము చెప్పుకుంటానికే ఉంది తప్ప, రీసెర్చ్ సెంటర్ ఇది రైతులకి అవేర్నెస్ కలిగించే విధంగా మీరు చేయట్లా. మీరు మా కోసం ప్రాక్టికల్సే చేస్తున్నారు, ప్రయోగాలు చేస్తున్నారు, కాదంటలా మేము. కానీ అది అవుట్పుట్ వచ్చేపాటికి రైతులకు ఉపయోగపడాలి కదా. ఇప్పుడు మీరు యాప్స్ తయారు చేశారు, ఈ మండలంలో ఈ సాయిల్ కండిషన్ బట్టి ఈ యాప్ ప్రకారం అది ఎంత డ్రా చేయాలనేది అదే ఫిక్సప్ చేద్దానన్నారు. అట్లా మీరు చల్లచంద్రపూడిలో ఒక రైతు పెట్టారన్నారు. ఇంకొక ఆయన అక్కడ ప్రకటవరమా పెట్టింది, మక్కిన వరకు టీ నరసాపురం ఈ ఏళ్ళ దగ్గర. ఫార్మరే కరెక్టే.
ఆయన 10 మందితో పెట్టించాలిగా. అంటే పెట్టించారు. తర్వాత మనం ఇందాక మీరు అన్ని అడిగారు చూసారండి, పుట్టిరకం వారి పొలంలో కూడా ఉంది, ఫీడ్బ్యాక్ కూడా. పుట్టిరకం ఇప్పుడు మీరు సీడ్ ఇస్తారా మాకు అడిగితే? ఏది చేసినా కూడా దెర్ ఈజ్ నాట్ మచ్ డిఫరెన్స్ బిట్వీన్ ఈల్డ్ పారామీటర్స్. ఏది దీనికి ఇంపోర్టెడ్కి దీనికి ఏమంత డిఫరెన్స్ లేదు. మేనేజ్మెంట్ బాగా చేశారంటే బ్రహ్మాండంగా వస్తుంది. ఇప్పుడు ఆయన ఏమంటారంటే, 3 సంవత్సరాలండి తెలుసు తెలియక డైరెక్టర్ గారు ఆయన ఫార్మరు, ఈ మండల పార్టీ ప్రెసిడెంట్ కూడా ఈ మండలానికి. ఆయన ఏమని అడుగుతున్నాడంటే, మనం రుచి సోయేవాళ్ళు కానీ గౌడరేజ్ వాళ్ళు కానీ వాళ్ళు గార్డెన్ వాళ్ళు వచ్చినటువంటి మొక్కలంతా ఈల్డింగు, మన ఆయిల్ ఫామ్ వాళ్ళు ఇచ్చినటువంటి మొక్కల్లో అంత రావట్లేదు కదా ఈల్డింగ్ అని అడుగుతున్నాడు ఆయన. దాని గురించి ఒక సర్వే చేసి వాళ్ళు ఇచ్చేది మనం ఇచ్చేది ఒక సీడ్ కదా. యాక్చువల్గా సీడ్ అన్ని సేమ్. ఏపీ ఆల్ఫెట్ వాళ్ళు తెచ్చేది కూడా ఇంపోర్టెడ్ అండి, అది 3rd జనరేషన్ మెటీరియల్. గోద్రేజ్ వాళ్ళు తెచ్చేది సోర్స్ ఒక చోట నుంచి, కాకపోతే ఏంటంటే ఆ ప్లేస్ సపోజ్ బాపట్ల వెరైటీ బ్యాడీ అట్లా అంటాము, అట్లాగే మారుడేర్ వెరైటీ అంటే అట్లా డిఫరెన్స్ అంతే డిఫరెన్స్ చెప్తే ఒకే ఈల్డింగ్ దాదాపు 45 నుంచి 50 టన్నులు హెక్టార్కి వచ్చే దిగుబడినిచ్చే మొక్కలేవి. కాకపోతే ఏంటంటే ఇక్కడ వాళ్ళు తెచ్చిన ప్రదేశంలో ఇక్కడ మనం పెంచే ప్రదేశం డిఫరెన్స్ వల్ల మేనేజ్మెంట్ ఫస్ట్ 3 years వల్లనే కొంచెం డిఫరెన్స్ అది. ఓకే సార్, చెప్పండి సార్. ఈ యొక్క రీసెర్చ్ సెంటర్ ద్వారా రైతాంగానికి ఏ విధంగా మేలు జరగాలనే ఉద్దేశంతో మన గౌరవ పార్లమెంట్ సభ్యులు మహేష్ యాదవ్ గారు పూర్తిగా రివ్యూ చేయడానికి ఇక్కడ రావడం జరిగింది. అదే రైతులు, ఫ్యాక్టరీలు యాజమాన్యాలు, రీసెర్చ్ సెంటర్ వాళ్ళు ముగ్గురు కలిసి దీన్ని ఇంకా మెరుగైనటువంటి దిగుబడులు వచ్చే విధంగా రైతాంగానికి ఉపయోగపడటం కోసం అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ కట్టుబడి ఉంది. దాని ప్రకారం ఏం చేస్తే బాగుంటుందనేది చర్చిస్తున్నారు. దానికోసం ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.